మనం దీపావళి ఎందుకు జరుపుకుంటాం? దీపావళి ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎవర్. ఎందుకంటే ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్క పండుగ జరుపుకుంటారు. కానీ ఇండియా మొత్తం కలిసి జరుపుకునే ఒకే పండుగ దీపావళి. నార్త్ ఇండియాలో శివన్ అంటే మనం శివ అని అంటాం. వాళ్ళు రామ్ అనంటే మనం రామ అని అంటాం. వాళ్ళు కృష్ణ అనంటే మనం కృష్ణ అని అంటాం. అలాగే వాళ్ళు దివాళీ అని పిలుచుకుంటూ ఉంటారు. మనం దీపావళి అని పిలుచుకుంటాం. ఎలా పిలుచుకున్నా సరే ఆ పిలుపు వెనుకున్న కథ అండ్ జరుపుకునే ప్రాసెస్ మాత్రం ఒకటే. పండుగను మనం విక్టరీ ఓవర్ ఈవిల్ అని, లైట్ ఓవర్ డార్క్‌నెస్ అని పిలుచుకుంటుంటాం. అసలు దీపావళి వెనుకున్న మూల కథలేంటి? అసలు దీపావళి రోజు దీపాలు ఎందుకు పెడతాం? దీని వెనుకున్న సైన్స్ ఏంటి? అండ్ దివాళీ ఏ ఏ స్టేట్స్‌లో ఎలా జరుపుకుంటారు? ఇవన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. బాగా అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దీపావళి. పూర్వం హిరణ్యాక్ష అండ్ హిరణ్యకశ్యప అనే రాక్షసులు ఉండేవారు. ఒకరోజు హిరణ్యాక్ష బ్రహ్మకి తీవ్ర తపస్సు చేసి, అతన్ని భూమి మీదున్న ఎలాంటి మనిషి కానీ, జంతువు కానీ, దేవుళ్ళు కానీ చంపొద్దని వరం పొందుతాడు. అయితే ఈ వరం పొందాక తన అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. భూమాతను సైతం భయపెట్టి భూమిని ఎక్కడో విశ్వ సముద్రంలో దాచిపెట్టాడు. ఇక భూమాత విష్ణుమూర్తి దగ్గరకొచ్చి తన బాధలన్నీ చెప్పుకుంటుంది. అయితే అప్పుడు విష్ణుమూర్తి భూమిని కాపాడడానికి వరాహ అవతారం ఎత్తాడు. ఎందుకంటే హిరణ్యాక్షుడిని ఇప్పుడున్న జంతువు కానీ, మనిషి కానీ చంపలేడు. అందుకని అప్పటి వరకు విశ్వంలో లేని వరాహం అంటే పంది ఈ అవతారం ఎత్తి 1000 సంవత్సరాలు హిరణ్యాక్షునితో యుద్ధం చేసి, ఈ యుద్ధంలో గెలిచి తన కొరలతో భూమిని కరెక్ట్ ప్లేస్‌లో పెడతాడు. అప్పుడు భూమాత ఆ వరాహ అవతారాన్నే పెళ్లి చేసుకుంటుంది. అయితే వీళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. అతనే నరకాసుర. ఏంటి దేవుళ్ళకు రాక్షసుడు పుట్టాడు అని అనుకుంటున్నారా? అయితే విష్ణుమూర్తి భూమాతల కలయిక జరగకూడని సమయంలో అంటే సంధ్యా సమయంలో జరిగింది. అందుకే ప్రకృతికి విరుద్ధంగా ఇలా నరకాసురుడు జన్మించాడు. నరకాసురుడు పెరిగి పెద్దయిన తర్వాత ఈయన కూడా బ్రహ్మదేవుడికి తీవ్ర తపస్సు చేశాడు. తన తీవ్ర తపస్సుకి కరిగిపోయిన బ్రహ్మ తన ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నరకాసురుడు నన్ను నా తల్లి భూమాత తప్ప ఇంకెవ్వరూ చంపకూడదు అని వరమడుగుతాడు. దానికి బ్రహ్మదేవుడు తథాస్తు అని అంటాడు. ఇక అప్పటి నుండి నరకాసుని అరాచకాలు పెరిగిపోయాయి. భూమి మీదున్న రాజ్యాలపైన యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అన్ని రాజ్యాలు లాగేసుకునేవాడు. తనని అడ్డుకునేవారెవరూ లేరు. యుద్ధాలు చేసి ఆ రాజ్యాల్లో ఉన్న రాజకుమారులను తెచ్చి జైల్లో వేసేవాడు. దాదాపు 16,000 మంది రాజకన్యలను తనతో తీసుకొని వచ్చి జైల్లో వేశాడు. ఇక తన ఆగడాలకు అదుపు లేదు. భూమి మొత్తం తన సొంతం అనుకుని భూమిన తన చేతుల్లోకి తీసుకున్నాడు. అయినా ఆశ తీరక నరకాసురుడి కళ్ళు స్వర్గం మీద పడ్డాయి. తన గదతో ఇంద్రుని స్వర్గ ద్వారాలను బద్దలు కొట్టాడు. ఇంద్రునికి భయం వేసి తనను గెలవలేక స్వర్గం వదిలి పారిపోయాడు. నరకాసురుడు రెచ్చిపోయి స్వర్గ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అక్కడే ఉన్న అప్సరసల్ని అంతేగాక ఇంద్రుడి తల్లి అయిన అదితిని బంధిస్తాడు. ఇక ఇంద్రుడు వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తి దగ్గర మోకరిల్లి జరిగిందంతా చెప్పుకొస్తాడు. దాంతో విష్ణుమూర్తి ప్రతి ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ ఉంటుంది. "నువ్వు వెళ్లి నా అవతారమైన శ్రీకృష్ణుని కలువు. ఏం చేయాలో అతను నీకు చెప్తాడు" అంటాడు. వెంటనే ఇంద్రుడు కృష్ణుడి దగ్గరికి బయలుదేరతాడు. కృష్ణుడు మరియు సత్యభామ వాళ్ళు ఏకాంత సమయంలో ఉంటారు. కానీ ఇంద్రుడి రాక గమనించిన కృష్ణుడు తనని లోపలికి రమ్మంటాడు. ఇంద్రుడు లోపలికి వచ్చి సత్యభామ అండ్ కృష్ణుడికి జరిగిన స్టోరీ మొత్తం చెప్తాడు. ముఖ్యంగా 16,000 మంది రాజకన్యలను ఇంద్రుడి తల్లి అయిన అదితిని బంధించడం గురించి విన్న సత్యభామాదేవికి పట్టరానంత కోపం వస్తుంది. ద్వాపర యుగంలో ఈ సత్యభామాదేవియే అప్పటి భూమాత. ఆమెనే నరకాసుడి తల్లి. వెంటనే సత్యభామాదేవి మరియు కృష్ణుడు యుద్ధానికి సిద్ధమవుతారు. సత్యభామాదేవి కళ్ళు కోపంతో రగిలిపోతున్నాయి. తన చేతుల్లో విల్లుని పట్టుకొని కృష్ణునితో గరుడ వాహనం పైన నరకాసురుని దగ్గరకు బయలుదేరింది. అసురులకు, దేవుళ్ళకి మధ్య ఘోరమైన యుద్ధం మొదలైంది. కృష్ణుడు నరకాసురుడిని ఈ సైన్యాన్ని మొత్తాన్ని చంపేశాడు. అలాగే చంపుకుంటూ నరకాసురుడిని కూడా చంపుదామని బయలుదేరుతూ ఉండగా నరకాసురుడు కొట్టిన దెబ్బకి శ్రీకృష్ణుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. అది చూసిన సత్యభామాదేవికి కోపం కొండంతవుతుంది. వెంటనే నరకాసురునితో యుద్ధం మొదలుపెడుతుంది. ఇక చూసి సత్యభామాదేవి తన చేతుల్లో ఉన్న విల్లుకి బాణం పెట్టి నరకాసురుని గుండెల్లో దింపుతుంది. నరకాసురునికి తీవ్ర గాయమై అక్కడే పడిపోతాడు. ఇక కృష్ణుడు కూడా లేస్తాడు. ఇక ఇద్దరూ కలిసి నరకాసురుని దగ్గరికి వెళ్తారు. అప్పుడు చెప్తాడు కృష్ణుడు, "నువ్వు చంపింది నీ కొడుకునే అని. నువ్వే భూమాత అవతారము అని. కన్న తల్లి మనసుకి రాక్షసుడైనా కొడుకే కదా!" అలా నరకాసురుడి దగ్గరికి వెళ్తుంది. తన ఆఖరి క్షణాల్లో ఉన్న నరకాసురుడు తల్లి అయిన సత్యభామని ఒక వరం అడుగుతాడు. "ఈ భూమి మీద నేనెన్నో తప్పులు చేశాను. అయినా సరే ఈ భూమి మీదున్న ప్రజలకు నేను గుర్తుండాలి" అని వరం అడుగుతాడు.
దానికి దేవి తథాస్తు అని అంటుంది. అందుకే నరకాసురుడు చనిపోయినా మనం తన కోసం దీపాలు పెట్టి ఈ పండుగ జరుపుకుంటాం. కానీ యుద్ధం అయిపోయాక 16,000 మంది రాజకుమారులు మమ్మల్ని ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారో అని బాధపడుతూ ఉంటే, అప్పుడు వాళ్ళ బాధ చూడలేక కృష్ణుడే వాళ్ళని పెళ్లి చేసుకొని అండగా నిలుస్తాడు. ఏదైనా అంటే ఊరికే అనేయడం కాదు. కృష్ణుడికి 16,000 మంది భార్యలు అని. దాని వెనక ఇంత పెద్ద కారణం ఉంది. అయినా ప్రతిసారి కృష్ణుడిని ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ ఆయన అనుభవించని కష్టాలు ఇంకెవరూ అనుభవించలేదు. కారాగారంలో పుట్టాడు. చిన్న వయసులోనే తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయాడు. తన సొంత మేనమామ కంసుడే తనని చంపుదామని చూస్తాడు. బృందావనంలో తను ప్రేమించిన రాధను తన కర్తవ్యం కోసం వదిలేయాల్సొస్తుంది. ధర్మం వైపుండి పాండవులను గెలిపించినా కూడా చివరికి గాంధారి మాత చేత శాపగ్రస్తుడయ్యాడు. తన రాజ్యాన్ని మొత్తం కోల్పోయి ఒక బోయవాని చేతిలో మరణించాడు. కొంచెం ఎక్కువ చెప్పాననుకుంటా. ఓకే. ఇప్పుడు మనం వద్దాం. అలా వాళ్ళని పెళ్లి చేసుకున్నాక నరకాసురుని రక్తమంతా తన తలపై కారుతూ ఉంటే ఆ గోపికల దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు కృష్ణుడి తలకి నూనె రాసి తలస్నానం చేయించి వాళ్ళు కూడా తలస్నానం చేస్తారు. దివాళీకి సంబంధించింది ఇదొక స్టోరీ. అయితే ఇంకొక స్టోరీ కూడా ఉంది. రామాయణంలో రాముడు విజయదశమి రోజు రావణుడిని చంపేస్తాడు. అలా అయోధ్యకి బయలుదేరిన తర్వాత అయోధ్య వాసులంతా రామలక్ష్మణ సీతలకి దీపాలు పట్టి ఆహ్వానం పలుకుతారు. దీన్నే నార్థర్న్ స్టేట్స్‌లో దీపావళిగా జరుపుకుంటారు. ఎలా అయితే ఎలా అయితే చెడు ముందు మంచి గెలిచింది కాబట్టి, ఈరోజు మనం దివాళీ జరుపుకుంటున్నాం. అసలు దీపావళి రోజు మనం దీపాలు ఎందుకు పెడతాం? దీనికి ఇప్పటివరకు యాక్చువల్ డిఫరెన్సెస్ చూసారు. అంటే కల్చరల్ డిఫరెన్సెస్ అన్నీ చూసారు. ఇప్పుడు సైంటిఫికల్‌గా కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి చెప్తాను చూడండి. ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఏ జీవి వల్ల చనిపోతున్నారో తెలుసా? అది పులి, సింహం కాదు. ఒక దోమ వల్ల. దోమల వల్ల మలేరియా వంటి అనేక రకాల రోగాలొస్తుంటాయి. కేవలం ఈ 2022లోనే 2,42,00,000 మంది మలేరియా కేసులు నమోదయ్యాయి. ఆ ఇయర్‌లోనే 6,80,000 మంది చనిపోయారు. ఇప్పుడంటే దోమల కోసం ఓడోనిల్ చాలా ఓట్స్ ఉన్నాయి. కానీ ఒకప్పుడైతే అక్టోబర్, నవంబర్ నెలల్లో ఊర్లలో హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ తక్కువ ఉండటం వల్ల చాలా రకాల ఇన్సెక్ట్స్ మరియు విషపురుగులు మనుషులను కుట్టి హాస్పిటలైజ్ చేసేవి. అందుకే ఆ రోజుల్లో మన పూర్వీకులు పంచదీపం అని పెట్టేవారు. అంటే కొబ్బరి నూనె, మహువ నూనె, వేప నూనె, ఆముదం నూనె మరియు నెయ్యి. ఇలా 5 నేచురల్ ఆయిల్స్ కలిపి ఊరంతా 5 డేస్ పాటు దీపాలు పెట్టేవారు. ఆ దీపాల నుండి వచ్చే పొగ అండ్ వాసన ద్వారా దోమలుండేవి కావు. అలా ఈ సమయంలో ఆ దీపాలను ఉపయోగించేవారు. మన పూర్వీకులు మామూలు వాళ్ళు కాదు కదా! అయితే దీపాలకి సంబంధించి ఇంకొక స్టోరీ కూడా ఉంది. ఆ రోజుల్లో మన వాళ్ళకి వీకెండ్ హాలిడే కల్చర్ లేదు. అదే సండే హాలిడే కల్చర్ లేదు. ఆ సమయంలో మన వాళ్ళు వేరే ప్రాంతాలకు పనులకు వెళ్తే ఇంటికి రావాలంటే అది ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే. అక్టోబర్, నవంబర్ టైమ్స్‌లో ఉండడం వల్ల తొందరగా చీకటి పడడం వల్ల ప్రతి గ్రామంలో దీపాలు పెట్టేవారు. అలా ప్రతి ఇంటి రామసీతలు ఆ వెలుతురులో ఇంటికొచ్చేవాళ్ళు. ఇండియాలో దీపావళి ఏ స్టేట్స్‌లో ఎలా జరుపుకుంటారో చూద్దాం. నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో అయితే అంటే అస్సాం, మేఘాలయ ఈ స్టేట్స్‌లో దీపావళి రోజు కాళీమాతకు పూజ చేస్తారు. సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఈ ప్లేసెస్‌లో దీపావళి అప్పుడే పంటలు చేతికి రావడం వల్ల అక్కడ వాళ్ళు పంటలకి, వ్యవసాయ పనిముట్లకి పూజలు చేస్తారు. వెస్ట్ బెంగాల్‌లో కూడా కాళీమాతకు పూజ చేస్తారు. ఇక సౌత్ ఇండియాకొస్తే మన ఆంధ్ర అండ్ తెలంగాణలో నరకాసుర వదన అనే హరికథల్లో ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. అలాగే తెలంగాణలో అయితే కేదారేశ్వర స్వామికి నోముకుంటారు. గోవా గోవాలో పోర్చుగీస్ అండ్ గోవా 2 కల్చర్స్ కలిపి ఉంటాయి కాబట్టి, అక్కడ కూడా రోడ్స్ పైన టెంపుల్స్ అండ్ చెరువులో దీపాలు పెట్టి సెలబ్రేట్ చేసుకుంటుంటారు. కర్ణాటకలో ఆడవాళ్ళు హెయిర్‌కి ఆయిల్ పెట్టి తలస్నానం చేసి దీపాలు వెలిగిస్తారు. సేమ్ ఆ గోపికలు చేసినట్టుగానే ఇలా చేసుకుంటేనే ఆ రోజు క్రాకర్స్ అండ్ దీపాలు పెట్టడం మాత్రం ఇండియా మొత్తం కామన్. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో. మీకు గనుక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.